ప్రజలు ఆలోచించాల్సిన సందర్భం ఇది. పాకిస్తాన్‌లో పుట్టినటువంటి ఉగ్రవాదం అనేటటువంటి చెట్టుకి పుట్టిన విత్తనాలు బంగ్లాదేశ్‌కి చేరి, అక్కడ మరికొన్ని ఉగ్రవాద విత్తనాలు కలుపుకొని, బంగ్లాదేశ్ నుండి భారతదేశంలోని పశ్చిమ బెంగాల్‌కి చేరుకొని, అక్కడ తృణమూల్ కాంగ్రెస్ అనే నర్సరీలో మొక్కలుగా మారి, మమతా బెనర్జీ అనే ఓనర్ చేతుల మీదుగా అన్ని రాష్ట్రాలకి చేరి వృక్షాలుగా మారుతున్నాయి. కాకపోతే ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చూడట్లేదు. చివరికి ఇవి ఒక క్రిమి సంహారక మందులకి కూడా అందనటువంటి దుర్మార్గపు వృక్షాల కిందకి మారబోతున్నాయి. అత్యంత ప్రమాదకరమైనటువంటి విషవృక్షాలుగా మారబోతున్నాయి. రాక్షస వృక్షాలని అడవుల్లో ఉంటాయి. వాటి దగ్గరికి వెళ్తే లాగేసి తినేస్తాయి అన్నమాట. పిసికేస్తాయి, రక్తాన్ని పీల్చేస్తాయి. అలాంటి చెట్లు అడవుల్లో ఉంటుంటాయి కొన్ని. అట్లాంటి స్టేజీకి దేశంలో ఉగ్రవాద భూతం అనేది పెరిగి పెంచేటటువంటి ప్రయత్నం జరుగుతున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు మాకెందుకులే, ఇది మాకు సంబంధం కాదు, కేంద్రానికి సంబంధం, సైన్యానికి సంబంధం అనే పనికి మాలిన ఆలోచనలు మానేసి గ్రౌండ్ లెవెల్లో మనవాడెవడు, బయటవాడెవడు, ఈ ప్రదేశానికి వచ్చే కొత్త వాడు ప్రతి ఒక్కడు ఐడెంటిఫై కావాలి. అప్పుడు మాత్రమే ఈ దేశానికి రక్షణ ఉంటుంది.